జయ భద్రకాళి మాత నమో నమో. జయ భారత్ మాతకి జై. నాన్న ఇదంతా ఒక జగన్నాటకం రా, శివుడు ఆడిచ్చే నాటకం. ఈరోజు సృష్టించాలన్నా, దాన్ని లయం చేసుకోవాలన్నా, డిస్ట్రాయ్ చేయాలన్నా అమ్మ శక్తిమాత, ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. మనము జ్ఞానవంతరాలు సరస్వతి బ్రహ్మ వాళ్ళని దూషిస్తాం, జ్ఞానాన్ని ఊహించుకోవాలి. మనం రూపాలు ఇచ్చింది మేము. తర్వాత విష్ణులక్ష్మి పోషకులు వీళ్ళు ఉంటారు కాబట్టి ఈరోజు మనం డబ్బుతో అన్నీ సాధించుకుంటున్నాం. తర్వాత కాశీ విశ్వనాథుడు శివుడు పార్వతి అన్నం పెట్టేది అమ్మ అయితే సృష్టిని ఎట్లా చేస్తున్నాడు లయం. ఒక పక్క అమ్మ అన్నం పెడుతుంటుంది, శాంతి చేస్తుంటుంది. మన ఆయన ఇలాంటి సృష్టి కాపాడబడుతుందా, దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు మన ఆయన శివుడు. సృష్టించాలన్నా, దాన్ని లయం చేసుకోవాలన్నా శివుడు ఆజ్ఞ లేదు, చేయమనుకుంటుంది అనేది అదే. ఈయన్ని చూపించిన ఈరోజు 1000 ఏళ్ళ నుంచి పోర్చుగీస్, డచ్, మొఘల్స్, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చింది ఎందుకు? మీకు పరీక్ష, కర్మ సిద్ధాంతం నడిచేకి. మీరు ఎప్పుడు గొర్రెల్లాగే ఉంటారు, జనాలు ఎప్పుడు మార్పు రాలే. అందుకే మీకు అందరికీ ఒక గుణపాఠాలు రా. ఇప్పుడు తెల్లదొరలు వచ్చి 200 ఏళ్ళు పాలించి దాదాపు 700 ఓడల్లో కూడా తీసుకుపోయినారు బంగారు గింగారు అంతా, ధనాన్ని, వేదాలని, మన విజ్ఞానాన్ని దోసుకు ఏమైనా బాగుపడినారా? మీరు అనుకుంటారు మనలోనే ఎప్పుడు జ్ఞానవంతులు ఉంటారు కాబట్టి, విద్యావంతులు ఉంటారు కాబట్టి అన్ని భాషలు మాట్లాడగలుగుతున్నాం. మనం హిందీ మాట్లాడగలం, తెలుగు, తమిళ్, మలయాళం, ఎన్ని భాషలు ఉంటావు మన దేశంలో 12-13 భాషలు మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకి వచ్చింది ఒకటి ఆంగ్లం. అప్పుడు తెలుసుకోవాలి ఎవరు జ్ఞానవంతులు అని. ఇంకోటి వాళ్ళు ఎప్పుడు వీకేరా, వాళ్ళు మన దగ్గర డైరెక్ట్ రాలే. చేసుకొని తింటాము, వ్యాపారం చేసామనుకుంటూ వచ్చి మనలకి ఐకమత్యాలను చెడగొట్టి రాజ్యాలకు ఆ రాజుకి ఈ రాజుకి షాడీలు చెప్పి ఇట్లా వాళ్ళు నమ్మించి తీసుకుపోయినారు. ఇదేరా వీరత్వము. మనలో ఐకమత్యం లేక, మనకి ఐకమత్యం ఉంటే ఆ రోజు గాంధీ గారు నేను అహింసతోనే స్వతంత్రం తెస్తాననే గాంధీ గారికి మనం అహింసావాది, జాతిపిత అంటాం. జాతికి పిత ఎవర్రా నాయన? శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుల గుణాలు నేర్చుకుంటే మానవుడు ఎట్లా బతకాలో చూపించినాడు. శ్రీరామచంద్రుని చూసి నేర్చుకోలేదు. మన జాతికి పిత ఎవరు? మన జాతి పిత శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్. మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు గాంధీ అహింసావాది అంటే మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధంలో లక్షల మందిని పంపించినాడు సైనికుల్ని. ఎంతమంది లక్షల్లో చనిపోయినారు. ఎందుకంటే మనం వాళ్ళ కోసం ఎందుకు పోయి యుద్ధం చేయాలి? బ్రిటిష్ వాళ్ళ కోసం పోయి యుద్ధం చేసి ప్రాణాలు అర్పించినారు. అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పిలే. ఇది అహింసావాదమా? అంటే మన స్వతంత్రం తెచ్చాక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పండి, నాకు ఆజ్ఞేయండి, మీరు మొత్తం వీళ్ళని అడుక్కునేదేముంది, మొత్తం లేపేసి మనం తీసుకుందాం, మన దేశాన్ని మనం తీసుకుందామంటే వద్దు నువ్వు హింసావాది అని ఆయన పక్క దేశం ఈయన మాట్లాడతాడు. ఒక హిందూ ముస్లింలు ఊచకోత గలాలలో హిందువులు ఊచకోతకు వస్తుంటే కాశ్మీర్లో బ్రాహ్మణులు ఊచకోత, ఇవన్నీ ఎక్కడి నుంచి? శాంతి అనుకుంటే మనం చేసుకునేది ఇది. కొన్ని మత భద్రపాలన పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయినప్పుడు ఎక్కడో